విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్ లో ఎన్హెచ్ఆర్పీఎఫ్ జోనల్ అధ్యక్షులు ఉరుకుటి చైతన్య ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జోనల్ కార్యాలయం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్హెచ్ఆర్పీఎఫ్ సంస్థ చైర్మన్ టిఎస్ రామచంద్ర నాయుడు, గాజువాక సిఐ పార్థసారథి, ఎన్హెచ్ఆర్పీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్పీఎఫ్ జోనల్ అధ్యక్షులుగా ఉరుకుటి చైతన్య బాధ్యతలు స్వీకరించారని, ఈ రోజు కార్యాలయం కూడా ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. చైతన్య లాంటి యువకులు మరికొంతమంది ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. అలాగే అలాగే సార్. ఫోటో కూడా నొక్కాలి. ఫోటో ఓకే సార్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ వినాయక చవితి పండుగకి మన ఎన్హెచ్ఆర్పి ఫోరం వాళ్ళు వచ్చేసి పర్యావరణాన్ని పరిరక్షించడం కొరకు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి ప్రజలందరూ కూడా ఉచితంగా అందిస్తున్నారు. సో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకొని మీ కుటుంబాలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ టిఎస్ రామచంద్ర నాయుడు. నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ చైర్మన్ అండ్ సిఇఓ అండి. ఈరోజు ప్రత్యేకంగా మీడియా ముందుకు రావడానికి కారణం, అలాగే ఈ గాజువాక్ సెంటర్లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల వితరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణార్థం ఏ విధమైన కెమికల్స్ యూజ్ చేసిన మట్టిని యూజ్ చేసిన వినాయకులను అనేది వాడకూడదు, దానివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దామన్న కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం కూడా మా సంస్థ తరఫున కొన్ని వేల విగ్రహాలు అనేది మొత్తం సౌత్ ఇండియాలో వితరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గాజువాకలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ గాజువాక పాత గాజువాక మెయిన్ బ్రాంచ్ వెనకాల మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ కార్యాలయం, జోనల్ కార్యాలయం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఊరకోటి చైతన్య యాదవ్ ఇక్కడ ఈ అబ్బాయి లోకల్, తను జోనల్ ప్రెసిడెంట్గా ఎన్హెచ్ఆర్పిఎఫ్లో వర్క్ చేస్తున్నాడు. అలాగే ఆల్ ఇండియా చైతన్య ఏసీఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా అతను ఫౌండర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి సోషల్ సర్వీస్లో ఎంతో ముందున్న చైతన్యాన్ని అభినందిస్తూ ఈరోజు అతని చేతుల మీదుగా ఈ విగ్రహాలు అనేది పంచడం జరుగుతుంది. అలాగే ఆఫీస్ ఓపెనింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మేము తెలియజేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.